రోజుకి ఒక పెన్ను, ఒక పేపర్ జేబులో పెట్టుకొని తిరిగి డ్యూటీ చేసేవాడిని. అప్పట్లో. అలా ఈవినింగ్ 5, 5:30, 6 అయ్యేలోపు కొన్ని షోస్ చూడటం వలన నేను ట్రై చేసుకుంటూ వచ్చాను. ఒక 15, 16 లైన్స్ వస్తే ఇంకా అది కాదు ప్రపంచం ఇదని చెప్పి నన్ను వయసు వచ్చేసింది, లైఫ్లో సెటిల్ అవ్వాలి, రాయిని చెక్కుతూ ఉంటే శిల్పి ఒక శిల్పం అవుద్దని. అరే నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు కొంచెం ట్రై చేస్తే మేము కూడా నిన్ను అక్కడ చూస్తాం కదా అది ఇది అని కొంచెం చెప్పారు. నేను ఏదో ఒకటి అవ్వాలని, మళ్ళీ నేను చదువుకుని నేను సాంగ్స్ రాసుకోవాలంటే నాకు 4,000 మెంబర్స్ లో 4 మెంబర్స్ సెలెక్ట్ అవుతే అందులో మీరు నేనున్నా. ఇప్పటికీ దగ్గరగా 20-25 సాంగ్స్ వరకు నేను రాసుకున్నాను. తెలంగాణకి సంబంధించిన ఒక సాంగ్ కూడా బతుకమ్మ సాంగ్ ఏదో చూసాము, విన్నాము, అది చాలా బాగుంది. మా కోసం పాడతారా దాన్ని? పాడతాను మ్యామ్. తెలంగాణ మా తెలంగాణ ప్రగతి పదంలో నడిచే మన తెలంగాణ, అణువణువున ఆత్మగౌరవం. డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది మేడం? కూలి పని. నేను కూలి చేశాను, ఆయన కూలి డబ్బులు ఇచ్చాడు అంతే. నాకు అదొద్దు. నా టాలెంట్ 10 మందికి చేరాలి. ఆ 10 మంది 100 మందికి చెప్పాలి, 100 మంది 1000 మందికి చెప్పాలి. ఆ 1000 మందిలో పలానోడు లిరిక్ రైటర్ అని నోటెంపట రావాలి. అది నా అంబిషన్.